తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ సారు వెంటే ఉంటామని అంటున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. 25 వసంతాల రజతోత్సవాలకు జనం గులాబీ జెండా పట్టి దండుగట్టి వస్తున్నారన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవాలను పురస్కరించుకొని మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్లో పార్టీ జెండా ఆవిష్కరించిన సబిత అనంతరం బైక్ ర్యాలీని ప్రారంభించారు. కొందరు కేసీఆర్ పేరు కనబడకుండా చేస్తామనడం హాస్యాస్పదమని సబిత అన్నారు. కేసీఆర్ ఫ్లెక్సీలకు కూడా ప్రభుత్వం భయపడుతున్నదన్నారు. అందుకే నియోజకవర్గంలో ఫ్లెక్సీలు చించివేసి పడుతున్నారని సబిత విమర్శించారు. సభ రేపు జరగబోతున్న సందర్భంలో ప్రతి వాడలో, ప్రతి ఊర్లో, ప్రతి గల్లీలో కూడా ఈరోజు జెండా ప్రోగ్రాం ఈరోజు రేపు చేసుకోవాలనే ఆలోచనతో ఈరోజు సరూర్ నగర్లో జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతుంది. ప్రతి గల్లీలో కూడా మన పార్టీ, మన ఇంటి పార్టీ, మన జెండా, మన కండువా అనే ఫీలింగ్ ప్రజలలో వచ్చింది. కాబట్టి ఈరోజు జెండా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న సరూర్ నగర్ డివిజన్ సంబంధించిన నాయకులకు అందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ రేపు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమానికి రావాలని మరొకసారి కోరుకుంటూ ఈరోజు ప్రజల్లో రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ప్రపంచంలో ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ గారి మీటింగ్ ఏదైతే పెట్టినారో ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం రేపు చేయబోతున్నారు అనేది ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించాలన్నప్పుడు ఆ రోజు కేసీఆర్ గారే ఉన్నారు. ఉద్యమం అయిన తర్వాత రాష్ట్రం అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించాలన్నప్పుడు కేసీఆర్ గారే ఉన్నారు తెలంగాణలో. ఈరోజు సంవత్సరంన్నర కేసీఆర్ గారి నాయకత్వం లేక ఈరోజు రాష్ట్రం ఏ విధంగా అయిపోయింది, ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఒక రకంగా అభివృద్ధి కుంటిపడి సంక్షేమ కార్యక్రమం అటకెక్కిన సందర్భంలో కేసీఆర్ గారు ఉంటే బాగుండేది, కేసీఆర్ గారు లేకనే మాకు ఇబ్బందులని సామాన్య ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు రావాలని మనస్ఫూర్తి ఎట్లయితే కోరుకుంటా ఉన్నారో